హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు నేను దోశలు పర్ఫెక్ట్గా ఎలా రావాలో, క్రిస్పీగా, టేస్టీ, ఎమ్మీగా, క్రిస్పీగా ఎలా రావాలో చూపిస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను చేసిన విధంగా, నేను చెప్పిన విధంగా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా క్రిస్పీనెస్ అయితే వస్తుంది. మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ముందుగా అయితే దోశ పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా కలుపుకుంటే ఇంత క్రిస్పీనెస్ వస్తుందో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. నేను సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. అన్నీ ఒకే దాంట్లో నానబెట్టుకోవట్లేదు. ఒకవేళ అన్నీ ఒకే దాంట్లో అయితే నానబెట్టుకుంటే మీకు మెదగదు. సో అప్పుడు మెదగకపోతే మనకి దోశ అనేది బరకగా మనకి విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు బియ్యం తీసుకుంటున్నాను. దోశ బియ్యం అయితే అడిగితే మార్కెట్లో దొరుకుతుంది. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఇది వచ్చి థిక్ పోహా అండి. వచ్చి మెంతులు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసుకుంటున్నాను నేను. సో ఇవి నానబెట్టుకున్నాను. 1 అవర్ నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. నానిపోయిన తర్వాత ఈ విధంగా మినపప్పు ఈ విధంగా సపరేట్గా, బియ్యం ఈ విధంగా సపరేట్గా, అటుకులు సపరేట్గా ఇలా నానబెట్టుకున్నాను. ముందు వచ్చి బియ్యము నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. బియ్యం కొంచెం మెదిగాక మనము మినపప్పు కూడా వేసుకుందాము. కొంచెం మెదగాలి. మీరు అన్నీ ఒకేసారి కలిపేశారంటే ఫస్ట్ బియ్యం మెదగవు, మినపప్పు మాత్రం మెదిగిపోతుంది. ఆ పని మాత్రం చేయకండి. సో బియ్యం పిండి మెదిగిన తర్వాత కొంచెం నేను మినపప్పు వేసేసుకున్నాను. నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకున్నాను. కొంచెం మెదిగాక అటుకులు వేసుకున్నాను. అటుకులు తొందరగా మెదిగిపోతాయండి. చూసారా, నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. దీంట్లో వచ్చి నేనేం బేకింగ్ సోడా ఇలాంటివి ఏమి వేసుకోను. నేను అసలు యూసే చేయను బేకింగ్ సోడా అలాంటివి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మాత్రం ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్సగా ఉండకూడదు. మీడియం సైజు చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు గీ దోశ పోసుకుందాం మనం. ఫస్ట్ ఎంత క్రిస్పీనెస్ వస్తుందో చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఒక గంట పోసుకుంటున్నాను. ఫ్లేమ్ హైలో ఉండాలి, ఖచ్చితంగా ఫ్లేమ్ హైలో ఉండాలి. ఫస్ట్ దోశ పెనం కాలిన తర్వాతే మీరు దోశ పోసుకోవాలి. నేనైతే ఫస్ట్ దోశ పెనం మీద నేనైతే ఏమి అప్లై చేసుకోలేదు. ఆనియన్ అలా ఏం అప్లై చేసుకోలేదు. ఒకవేళ మీ పెనం పాతది అలాంటిది అయితే మీకు దోశ అలా రావట్లేదంటే మీరు ఆనియన్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు దోశ పెనం మీద పొరాటా పుల్కాలు అలాగా ఏమన్నా చేశారంటే మీకు దోశ అయితే రాదు. సో దాని మీద బెండకాయ తాలింపు అలా చేసి ఆ తర్వాత దోశ పోసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక టిప్ అండి. చూసారా, బాగా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. చూడడానికి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ అండి. హోటల్ స్టైల్, స్ట్రీట్ సైడ్ అంతా దొరుకుతాయి కదా, ఇదే విధంగా దోశలు పోస్తారు. ఒక్కొక్క దోశ 30 రూపాయలు 40 రూపాయలు లెక్కన అమ్ముతారు. మనకి ఇంట్లో ఎంతో తక్కువ ఖర్చుతో అందరూ తినొచ్చు. చూసారా క్రిస్పీనెస్, మీరు కూడా ఆస్వాదించండి మీ ఇంట్లో ట్రై చేసి. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా పోసుకోవాలో చూపిస్తాను. సేమ్ అదే పిండి అండి, సేమ్ అదే పిండి మీద నేను ఇలా పోసుకొని ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను. 1 ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ దోశ అయితే మంచి ప్రోటీన్ అండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో ఒక ఎగ్. ఒకవేళ ఇంట్లో ఏం చట్నీలు అలా ఏం లేనప్పుడు ఎగ్ దోశ చేసుకొని ఇచ్చేయచ్చు. చట్నీ కూడా అవసరం లేదు దీనికి. కొంచెం సాల్ట్, కొంచెం మిరప్పొడి వేసుకున్నాను. దీన్ని ఇలా కలబెట్టుకుందాము. అస్తమానం చట్నీలు, దోశలు, ప్లెయిన్ దోశలు అలా ఎందుకండి, ఒకసారి ఇలా ఈ విధంగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఎగ్ దోశ. నాన్ వెజ్ తినే వాళ్ళైతే. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. మీరు ఈ దోశ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. చూసారా, అసలు చూస్తూ ఉంటే నోరైతే ఊరిపోతా ఉంది. ఇప్పుడు ఫస్ట్ కారం దోశ ఎలా పోసుకోవాలో చూపిస్తాను నేను. ఇది కారం దోశ అండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే కారం దోశ.
సో మన ఇంట్లో రోజు కారం దోసకి చట్నీలు అలా ఒక్కోసారి చేయలేకపోతాము, ఉదయాన్నే నిద్ర లేకపోతాం. అలాంటప్పుడు జస్ట్ అలా మిరప్పొడి వేసేస్తే సరిపోతుంది. నేను ఆ కారం ఎలా చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇదేనండి కారప్పొడి. ఇందులో ఏం చేయలేదండి, నేను కారము, తెల్లగడ్డలు, ఉప్పు అలాంటివి వేసుకొని కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను, అంతే. ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం అలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాను దోసకి. కొంచెం కారంని అట్లా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దోసకి తొందరగా అతుక్కుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా దోశ ఎలా వచ్చిందో? అసలు ఈ కారం దోశ అయితే ఎమ్మీ టేస్టీగా ఉంటుంది, భలే ఉంటుంది. ఇప్పుడు మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అదే దోశ పిండి అండి, సేమ్ అదే విధంగా దోశ పిండి వేసుకోండి. మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ముందుగా నేనైతే దోశ పిండి మసాలా దోశ వేసుకోవాలంటే ఉల్లగడ్డలు 1/2 kg ఉల్లగడ్డలు తీసుకున్నాను. నేనైతే తోలేం తీయలేదు, 1/2 kg ఉల్లగడ్డ, ఫ్రెష్ ఉల్లగడ్డలు తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇవి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసేసుకున్నాను. ఒక కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను, ఇంకో కప్పు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను. సో ఈ కర్రీ అయితే మీకు పూరీల్లోకి, చపాతీల్లోకి, వేటిల్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి. ఉల్లగడ్డ దేంట్లో అయినా సరే మింగిల్ అయిపోతుంది కాబట్టి. సో మసాలా దోశ ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంతసేపు చట్నీ అలా అంటివే ఎందుకు, ఒక్కోసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఇదే దోశ మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి, మసాలా దోశ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే నేను పీల్ తీసేసుకుంటున్నాను. పీల్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా ఈజీగా తీసేసుకుంటున్నాను పీలు. ఈ కర్రీ అయితే అన్నంలోకి కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ రుచికి మీకు ఎలా రుచికి సరిపోతుందో ఆ విధంగా వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూను. ఇది వచ్చి ధనియాల పొడి. ధనియాల పొడి ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నేను మీకు. కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీ ఇష్టము, మీరు వేసుకోవచ్చు. కొంచెం మెదుపుకుందాము ఈ విధంగా అన్నీ మెదుపుకుందాము. కొంచెం జాగ్రత్త అండి, వేడి తగులుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది, కాలుతుంది చెయ్యి. కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అదే ప్యాన్లో నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు చిటపట అనిన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు, మినపప్పు, పచ్చనపప్పు, పోపు దినుసులు, పసుపు, ధనియాలు 10 గింజలు, కరివేపాకు రెమ్మలు 10 తీసుకున్నాను, పచ్చిమిర్చి 2 కాయలు, 2 పచ్చిమిర్చి అండి తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయ 1 మీడియం సైజులో ఉల్లిపాయ పెద్దగా తరుక్కొని వేసుకున్నాను. దీనికి సన్నగా తరుక్కుంటే అంత టేస్ట్ ఉండదు, సో పెద్దగా తరుక్కుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ దాంట్లో మిక్స్ చేసుకున్నాం కదా, ఉల్లగడ్డ మిక్స్చర్లో వేసేసుకున్నాం కాబట్టి ఇందులో సగమే వేసుకున్నాను. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉల్లిపాయ ఎక్కువ మగ్గకూడదు, సో టమాటా 1 తీసుకున్నాను. ఎక్కువ మగ్గితే టేస్ట్ అయితే ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఊరికే ఆ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను నేను. 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకోవాలి. మళ్ళీ మసాలా ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది కర్రీ. అంతే అండి. టమాటా ఇవన్నీ ఏం మగ్గాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ఈ ఉల్లగడ్డ మిక్స్చర్లో వేయగానే మగ్గిపోతుంది. ఆ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటాం అంతేను. సో 1 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే నీళ్ళు అసలు పోయాల్సిన అవసరం లేదు. ఇలా గుజ్జుగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొంచెం అంటే కొంచెమేనండి. ఆల్రెడీ మనం ఆ మిక్స్చర్లో వేసున్నాము, ఉల్లగడ్డ మిక్స్చర్లో. సో దీంట్లో కొంచెం టేస్ట్ అరోమా కోసం వేసుకుంటున్నాను నేను. అంతే అండి, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. చూసారా ఉడికిపోయింది. మీరు అనుకోవచ్చు నీళ్ళుగా ఉంది కదా, ఎట్లా దోశ మీద పెడితే
అది చెమ అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. సో మనం ఈ ఉల్లగడ్డ ఏంటంటే తొందరగా వాటర్ని ఉడకబెట్టిన వాటర్ని తీసేసుకుంటా తొందరగా. సో అందుకు బయట పెట్టగానే గట్టి పడిపోతుంది. చూపిస్తాను. దోస పోసుకుంటున్నానండి. సేమ్ అదే దోస పిండండి. అదే విధంగా అదే కన్సిస్టెన్సీ అయితే వేసుకోవాలి. కొంచెం దోస కాలాలి. కాలిన తర్వాత వేసుకోవాలి. మనం అప్పుడే వేసేసుకుంటే అది టేస్ట్ బాగుండదు. కొంచెం కాలాలండి. ఫ్లేమ్ అయితే హైలోనే ఉండాలి మీకు. ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇదిగోండి చూపిస్తాను కదా, చూసారా థిక్గా అయిపోయింది చూడండి. చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నాను నేను. ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు, కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకున్నాను, మధ్యలోకి పెట్టుకున్నాను నేను. అంతే అండి, తీసేసాను నేను. ఇప్పుడు దోశ ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇదైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అసలు. ఈ కర్రీ అయితే మీరు చపాతీలోకి ఉల్లగడ్డలోకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఊతప్పం చూద్దాము. ఊతప్పం అయితే అసలు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది అండి. అరోమా అయితే చూసారా ఎంత బాగుందంటే ఊతప్పం అనే కాదు, దీన్నే సెట్ దోశ అని కూడా అంటారు. దీనికి కొంచెం థిక్నెస్గా ఉండాలి మనకి దోశ పిండి అయితే. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయట్లేదు నేను, లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ పోసేయకండి ఊతప్పానికైతే. వెంటనే మీరు ఉల్లిపాయ వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. ఆ లింక్ మిస్ అయింది. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. చూసారా అసలు స్టిక్కే అవ్వలేదు, ప్యాన్కి అయితే అసలు స్టిక్కే అవ్వలేదు ఈ ఊతప్పం అయితే. అట్లా అనగానే వచ్చేసింది. చూసారా పెసరట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. పెసరట్టు చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే పెసరట్టు. అల్లం పెసరట్టు అండి ఇది. 1 కప్పు పట్టుపప్పు తీసుకున్నాను నేను. పట్టుపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయింది. నేను పొట్టంతా తీసేసుకున్నాను. సో 1 కప్పు పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకుందాము. ఇదన్నీ నైట్ నానబెట్టుకొని, అంటే ఇప్పుడు నైట్ ఈ పిండిని నానబెట్టుకోవాలండి, ఒదుగొస్తుంది. సో 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు 1.5 కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యం నేను కడిగి ఆరబోసుకొని బియ్యం పిండి చేసుకున్నాను నేను. అది 1.5 కప్పు వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు బియ్యం పిండి కూడా అంతే, 1.5 కప్పు బియ్యం పిండి. బరకగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, మిక్సీ జార్లో వేసేస్తే మెత్తగా అయిపోతుంది. 1 పచ్చిమిర్చి, అల్లము చూడండి, 4 రెమ్మలు తెల్లిపాయలు. మీరు ఒకవేళ కారం ఎక్కువ కావాలి పెసరట్లో అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు మాత్రం అంతే. నీళ్ళు పోసుకుందాము. కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు పోసుకోండి, మరీ ఎక్కువ పోసేసుకోకండి. పుర్రైందంటే జారుగా అయిపోతుంది, లేయదు, దోశ పెనంకి అంటుకునేస్తుంది. సో మిక్సీ పట్టేసుకున్నాము. ఇది నేను నైట్ వేసుకున్నానండి. సేమ్ దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే నైట్ నానబెట్టుకోవాలి. ఇది నైట్ నిద్ర చేసిన తర్వాత ఉదయం దోశ పోసుకుంటే సూపర్గా వస్తుంది. అప్పటికప్పుడు పోసుకుంటే కూడా వస్తుంది, కానీ అంత టేస్ట్గా అయితే ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది పెసరట్టు. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సేమ్ దోశ పిండి కన్సిస్టెన్సీలో ఎలా అయితే ఉండాలో అలాగే పెసరట్టుకు కూడా అలాగే ఉండాలి. దీన్నే ఉప్మా పెసరట్టు అని కూడా అంటారు.
ఉప్మా వేసుకుంటే పెసరట్లో ఉప్మా వేసుకుంటే ఉప్మా పెసరట్టు అయిపోతుంది అంతేను. అది ఇంకోసారి ఇంకో వీడియోలో చూపిస్తాను నేను ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. చూసారా, ఇది పెసరట్టు పోసేసుకున్నాను. పెసరట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. దీనికైతే పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదండి. స్టిక్ కూడా అవ్వదు అసలు ప్యాన్కి. అట్లా 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 పట్టుకుంటేనే లేసి వచ్చేస్తూ ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండి దోశ అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. మంచి వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది. గోధుమ పిండి ఎంతసేపు చపాతీలు పుల్కాలు ఎన్నో చేసుకోవచ్చు. గోధుమ పిండితో ఈ విధంగా దోశలు కూడా పోసుకోండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు నీళ్ళు సరిపోతాయండి. చూడండి, 1 కప్పు నీళ్ళు సరిపోతాయి. దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసుకుంటే. పెరుగు, జీలకర్ర అలా వేసుకోవచ్చు. గోధుమ పిండి అట్లకి సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, కలుపుకుంటున్నాను. లంప్స్ అలాంటి అదే ఉండలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. మీరు ప్యాన్ వేడెక్కాక హై ఫ్లేమ్లోనే ఉండాలండి ప్యాను. ఇదైతే అప్పటికప్పుడు కలుపుకొని వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన ఇంట్లో టిఫిన్ ఏమీ లేదు, వెంటనే టిఫిన్ చేసేసుకోవాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి దీనిది. గోధుమ పిండి దోశ మనం ఎంతసేపు చపాతీలు, పూరీలు, పుల్కాలు ఇలాంటి చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. దోశ తినే ఫీల్ అయితే వస్తుంది. ఇదైతే ఎక్కువ క్రిస్పీగా అయితే ఉండదు, స్పాంజీ మాదిరిగానే ఉంటుంది. సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. సేమ్ అదే విధంగా నేను పిండి చూపించాను కదా, అదే విధంగా వేసుకోండి. కాకపోతే దాంట్లో కొంచెం అంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి. చూడండి, అసలు తుంచితే తునిగిపోయేలాగుంది. దొలలా ఉంది. అసలు దొలగా ఉన్నాయి. అసలు దోశలు అయితే జారిపోతూ ఉన్నాయి. మరీ ఎక్కువ కాలనీయకూడదండి. సాఫ్ట్గా రావాలని మీకు దోశలు పిల్లలు అవి తినాలి అనుకుంటే సాఫ్ట్గా అయితే రావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కువ కాలనీయకూడదు. లైట్గా కాలనించి వెత్తేస్తే మీకు ఇలా సాఫ్ట్గా వస్తుంది. నేను చూపించిన విధంగా పిండిని చేసుకుంటే మాత్రం ఈ విధంగా వస్తాయి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంతో యమ్మీ టేస్టీ సాఫ్ట్ దొల అనేలా దోశలు రెడీ అయిపోయాయి. చూపిస్తున్నాను కదా, చూడండి. మీరు ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ పెట్టండి. ఇంకో దోశ కూడా పోస్తున్నాను నేను. సాఫ్ట్ స్పాంజీ దోశ చూడండి, 2 పక్కల కాల్చుకుంటున్నాను. ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ దోశలు బాగా మంచిగా ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.